ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను సంరక్షించినారు, మమ్మను పోషించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా, ప్రభువా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఆదరించారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధమైన కార్యములు చేస్తూ వచ్చినప్పటికీ కూడా మీరు మమ్మను శిక్షించలేదు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. మమ్మను సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి, మిమ్మల్ని పూజించడానికి, కీర్తించి కొనియాడడానికి, శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాపవలే మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువనివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చినారు. మీకే మొరుపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీరు వారికి ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. వారి ప్రార్థనలు ఆలకించారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ విడిపించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు. అయ్యా, మీరు నీ బిడ్డల పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి, అత్యధికంగా దీవించండి నాయనా. మీరే మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీ నీతిని, మీ రాజ్యమును వెదికే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా,
ఈ దినమున నీ బిడ్డలమైన మేమంతా చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయండి. మా పనులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి తప్పించండి దేవా. అయ్యా, బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారి జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. ప్రతి శత్రువు నుండి, భయాల నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఎటువంటి అపజయాల పాలవ్వకుండా మీరే వారికి తోడయ్యుండి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ప్రాంతాలకు బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరి ఆకరలు, అవసరతలు మీరు తీర్చండి దేవా. ఎందరైతే రకరకాల కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి కృంగిపోతున్నారో అట్టి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉండే కొదువలనన్నిటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. ఈ సమయాన మేమంతా మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని, మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము ఆత్మీయంగా బలహీనులమవ్వకుండా, మీ కార్యాలయందు ఆసక్తి లేని వారిమిగా ఉండకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ దినమంతటిలో ప్రార్థనలో, వాక్యంలో తప్పిపోకుండా మీ హృదయానుసారంగా జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. లోకంలోని మనుషుల మధ్య మా సమయాన్ని వృధాగా గడపకుండా నాయన, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను మేము కలిగి ఉండేటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు, శ్రమలు, నష్టాలు ఎదురైనా మేము మాత్రం కృంగిపోకుండా, భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా, అల్ప విశ్వాసం అవ్వకుండా మిమ్మల్ని వెంబడించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీపై ఆనుకొని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించే కృపను, శక్తిని మేము పొందుకున్నట్టుకు మీరే మమ్మను ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీ కాయస్కరమైన మార్గం నాలో ఏదైనా ఉంటే సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులను మీరు కనికరించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా రకరకాలుగా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరే సఫలపరచండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేసే దేవుడు మీరే అని మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా మొరలకు మీ చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో, కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి ప్రార్థన మనవులను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి వివాహం అంతట్లో తోడై ఉండండి. మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, చక్కగా జరిగేలాగిన సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా దూరపరచండి దేవా. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనుషుని, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచండి, తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, భార్యాభర్తలైన వారు ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రేమ కలిగి, క్షమించుకొని మీ అందు భయం, భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారి కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాట వినేవారిగా, వారికి లోబడేవారిగా, వారిని సన్మానించేవారిగా మీరే సిద్ధపరచండి దేవా. కుమారుడు కుమార్తెల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులైన వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా మొండితనంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించే ప్రతి చిన్న బిడ్డని మీరు దీవించండి దేవా. మొండితనం నుంచి తప్పించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో కలిసిపోతున్నారు దేవా. సినిమాలకి సెల్ ఫోన్స్కి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బానిసత్వం నుండి, ఎడిక్షన్ నుంచి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి విలువైన జీవితాలను బిడ్డలు నష్టపరుచుకోకుండా మీరే వారికి సహాయం చేయండి. వారి మనసులను మార్చండి నాయన. పాపంలో జీవించే ప్రతి బిడ్డను కూడా పాపం నుండి విడిపించండి దేవా. రక్షణ మారు మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ యందు భయం భక్తి కలిగి ప్రతి దినము నాయన కుటుంబ ప్రార్థనలు చేసుకునేలాగున మీరే వారి మనసులను మార్చండి దేవా. వారికి వచ్చిన కష్టాలను, శ్రమలను, సమస్యలను మీతో చెప్పుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబాలలో ప్రార్థన జీవితం లేదు కాబట్టే కుటుంబం వర్ధిల్లలేని పరిస్థితిలో ఉంటుంది దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే కుటుంబ ప్రార్థనలు లేవో ఈ దినము నుండి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీ యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదములు, మేలులు పొందుకునేలాగున సహాయం చెయ్యండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ మేలుల చేత మమ్మను నింపండి దేవా. ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఆ యొక్క పరలోకం కొరకు సిద్ధపడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ ఒక్కరూ కూడా లోకంలో, పాపంలో, నరకంలో మరి పడిపోకుండా ఆ యొక్క నిత్య రాజ్యంలో మీతో పాటు యుగయుగములు ఉండే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి. అపవాదు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు మా బిడ్డలు వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం చెయ్యండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వన కాలంలో బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి భవిష్యత్తును ఆశీర్వదించండి నాయన. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రియులైన వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలకు ఇంక్రిమెంట్స్ని అనుగ్రహించండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా అదే శాలరీకి పనిచేస్తున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు కలిగి జీవిస్తున్నారు దేవా. దయచేసి వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగం చేస్తున్న బిడ్డలు నాయన శాలరీస్ రెగ్యులర్గా పొందుకోలేకపోతున్నారు. దయచేసి ప్రతి యజమానుల మనసును మీరు మార్చండి దేవా. అయ్యా, సక్రమంగా బిడ్డలకు జీతాలు ఇచ్చేలాగన మీరే కృప చూపించండి దేవా. పని ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో మీరే తోడుగా ఉండండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు
సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేకపోతున్నారు. యజమానుల ఒత్తిళ్లను భరించలేకపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా రక్షించండి దేవా. సజీవులనుగా ఉంచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే అస్వస్థత, అనారోగ్యం, వ్యాధి, జబ్బు, దీర్ఘకాలిక వ్యాధులను సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల కారణాలను బట్టి అప్పుల పాలైన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు చేసి అప్పులలో ఉన్న బిడ్డలున్నారు. అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైన వారున్నారు. ఇండ్లు కట్టి అప్పులలో కూరుకుపోయిన బిడ్డలున్నారు. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల భారాన పడిన వారున్నారు. ఇంకా అనేక రకాల కారణాల వలన అప్పుల సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డకు కూడా మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇండ్లు అమ్మాలని, ఇండ్లు కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, వాహనాలు అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసపోకుండా మంచి జ్ఞానం కలిగి ముందుకు సాగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము, మా బిడ్డలు, మా ఇంటి వారందరూ, మా బంధువులు, మా స్నేహితులు చెడు స్నేహాలలో పడిపోకుండా, మోసం చేసే వారితో ఉండకుండా, భక్తిహీనుల మధ్య జీవించకుండా, అవమానం తెచ్చే వారితో కలవకుండా, అపవిత్రమైన వాటిని, అవమానకరమైన వాటిని అసహించుకునే మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా అల్లరితో కూడిన ఆటపాటలకు, త్రాగుబోతుల విందులకు, చెడు మాటలు మాట్లాడే వారి మధ్య ఉండకుండా నాయన దూరంగా ఉండే కృపను, ప్రత్యేకంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముసలమ్మ ముచ్చట్లకు మమ్మల్ని దూరం చెయ్యండి దేవా. ఈనాడు మేము ఏ పరిస్థితిని బట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. నులివెచ్చని స్థితిలో మేము ఉండకుండా మా హృదయాన్ని భద్రపరుచుకునే కృపనివ్వండి తండ్రి. దేవా, మేము ఎవరిని తప్పు పట్టకుండా, ఎవరిని నిందించకుండా, దూషించకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా శత్రువులను కూడా మేము ప్రేమించేలాగున సహాయం చేయండి దేవా. మా అధికారులను, మా సేవకులను, మా తోటి వారిని మేము ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి. ఏ మనిషిని కూడా మా నోటి ద్వారా విమర్శించకుండా, నిందించకుండా వారిని గౌరవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా సమస్యలను, మా శ్రమలను, మా శోధనలను, కష్టాలను, నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, మిమ్మల్ని శోధించకుండా, గునగకుండా ఉండే పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులకు అవమానాన్ని, దుఃఖాన్ని తెచ్చేవారిగా ఉండకుండా, తల్లిదండ్రులకు కన్నీటిని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే వారిని మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము గత జీవితాన్ని, గడిచిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిన పాపంలో పడిపోకుండా, విడిచిన స్నేహితులతో కలవకుండా నూతన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమున మా భారాన్ని మీరు భరించండి దేవా. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ దినమునకు మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీకు విరోధంగా మేము పాపం చెయ్యకుండా మమ్మను మేము భద్రపరుచుకునే కృపనివ్వండి దేవా. ఈ దినమున మా చెవిన చెడు వార్తలు, బాధ కలిగించే పరిస్థితులు, నష్టాన్ని తెచ్చేవి వినబడకుండా శుభకరమైన దినముగా,
మంచి దినముగా మీరే మార్చండి దేవా. ఈ దినమున మా జీవితాలలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఏ ఒక్కరము సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలో ఉండేవారిమిగా మమ్మను మార్చండి దేవా. మా హృదయాన్ని భయాలతో, చింతలతో, భారాలతో, వ్యర్థమైన వాటితో నింపుకోకుండా మా హృదయమంతా మీ మాటలతో, మీ వాక్యంతో నింపుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా. మా జీవితములలో మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ఆటంకాలను, అపాయాలను, సమస్యలను, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. బిడ్డల పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన భార్య భర్తలను, విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు రకరకాల పంటలు పండిస్తుండగా మీరే తోడుగా ఉండండి దేవా. నాయన, ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రకరకాల రంగాలలో, వృత్తులలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్యధికంగా ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప సంతోషం, సమాధానంతో కుటుంబ సభ్యులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగం, అనుబంధం వృద్ధి చెందేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బీదరికంలో, దరిద్రతలో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందునట్లుగా సహాయం చేయండి. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు రక్షణ పొందుకొని ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలను కోల్పోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంకా రకరకాల వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, షాప్స్ కోసం, వ్యాపారాల కోసం, వాహనాల కోసం లైసెన్స్కి అప్లై చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. సకాలంలో లైసెన్స్ పొందుకొనుటకు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో కార్డు పొందుకొనుటకు మీరు కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. ఈ దినమున ఫారెన్ ప్రయాణమవుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ పదవి విరమణ చేసిన వారిని కూడా
వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవిత యాత్రలో మా భర్త, మా భార్య, మా పిల్లలు, మా బంధువులు, స్నేహితులు కొంతవరకు మాత్రమే మాతో ఉంటారు దేవా. శాశ్వత కాలం వరకు మాతో నడిచే దేవుడు మీరే తండ్రి. అంతము వరకు మాతో ఉండే రక్షకుడు మీరే ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమించి మీకు మొదటి స్థానం ఇచ్చే వారిమిగా, మిమ్మును గణపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున మీరు మా జీవితంలో గొప్ప కార్యములు చేస్తారని, మా ప్రార్థనలకు జవాబు ఇస్తారని మేము నమ్ముచున్నాము దేవా. సమస్త కార్యములను మా జీవితంలో నెరవేర్చుతారని మేము విశ్వసిస్తున్నాము దేవా. అయ్యా, అపనమ్మకస్థలం అవ్వకుండా, అవిశ్వాసులంగా ప్రవర్తించకుండా, సందేహించకుండా, కలవరంలో జీవించకుండా మీరే మాకు తోడయుండి సహాయం చేయండి దేవా. అయ్యా, మా విషయమై మేలు చేసే దేవుడుగా ప్రతి కీడు నుండి, నష్టం నుండి, అపాయం నుండి, కష్టం, శ్రమ, బాధ, ఇబ్బందులు, ఆటంకాల నుండి, శోధనలు, కృంగుదలలు, నిరుత్సాహాలు, వేదనలు, చింతల నుండి మీరు మమ్మను కాపాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితంలో అన్ని కార్యములు అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఉద్యోగం రావడం అసాధ్యమైన పనిగా ఉంటుంది. వివాహం జరగడం, అప్పులు తీరడం, సంతానం కలగడం, ఆత్మీయంగా వృద్ధి చెందడం, ఈనాడు ప్రతి కార్యం కూడా మాకు అసాధ్యంగా కనిపిస్తుంది దేవా. దయచేసి వీటన్నిటిని మీ చేతులకే అప్పగిస్తున్నాము దేవా. దయచేసి మా జీవితంలో అసాధ్యమైనవి కార్యములు చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతలు మమ్మను కాపాడండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఎందరైతే ప్రియులు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ప్రతి రిక్వెస్ట్కు మీరే గొప్ప సహాయం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డల చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. నాయన, బిడ్డల్ని, వారి కుటుంబాలను దీవించండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా నేను ఏ అంశం గురించి మొరుపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి కలిగిన సమస్తమును మీ చేతిలో పెడుతున్నాము దేవా. దయచేసి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మునందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.